కరీంనగర్ రివర్ ఫ్రంట్ అక్రమాలపై విజిలెన్స్ విచారణకు సిద్దమైంది సర్కార్. పనులు పూర్తి కాకముందే 226 కోట్ల బిల్లులు చెల్లింపుపై అనుమానాలు వస్తున్నాయి. నదిలో రాళ్లు పగలగొట్టకుండానే 30 కోట్లు డ్రా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. రివర్ ఫ్రంట్ పనుల్లో అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్లు వస్తున్నాయి. ఇక ఇప్పటికే కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులపై ఎంక్వైరీ మొదలుపెట్టారు విజిలెన్స్ ఆఫీసర్లు. త్వరలోనే మానేరు రివర్ ఫ్రంట్ పై ఎంక్వైరీ మొదలుపెట్టనుంది సర్కార్. కరీంనగర్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేబుల్ బ్రిడ్జ్, మానేరు రివర్ ఫ్రంట్ పనుల్లో అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన అక్రమాలపై గతంలో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే కేబుల్ బ్రిడ్జ్ పనుల ఎస్టిమేషన్, టెండర్లు, బ్రిడ్జి నిర్మాణం, అప్రోచ్ రోడ్ల నిర్మాణంపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం సిపిఐ జాతీయ నాయకుడు చాడ వెంకటరెడ్డి ఫిర్యాదుతో త్వరలోనే మానేరు రివర్ ఫ్రంట్ పనులపై విజిలెన్స్ విచారణకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. 769 కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ రెండు ప్రాజెక్టులపై చాలా కాలంగా బీఆర్ఎస్ ఇతర రాజకీయ పక్షాల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన స్టేతో సుమారు ఏడాదిన్నర పాటు నిలిచిపోయిన పనులు స్టే వెకేట్ చేయడంతో ఈ ఏడాది ఏప్రిల్ ఫస్ట్ వీక్లో మళ్లీ ప్రారంభమయ్యాయి. అప్పట్లో ఈ పనులపై ఎంక్వైరీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ నేత, మాజీ మేయర్ సునీల్ రావు లేఖ రాయగా ప్రస్తుతం సిపిఐ జాతీయ నేత చాడా వెంకటరెడ్డి స్వయంగా ముఖ్యమంత్రిని కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వం కేబుల్ బ్రిడ్జ్ తరహాలోనే రివర్ ఫ్రంట్ పైన విజిలెన్స్ ఎంక్వైరీకి రెడీ కావడం చర్చనీయాంశం మారింది. కరీంనగర్లోని లోయర్ మానేరు డ్యాం గేట్లకు దిగువ భాగంలో ఇరిగేషన్ శాఖ మానేరు నదికి ఇరువైపులా 3.7 కిలోమీటర్ల మేర బండ్తో కూడిన ప్రొటెక్షన్ వాల్స్ నిర్మాణం చేపట్టింది. ఇందుకోసం 2021 జూన్లో 310 కోట్ల నిధులను కేటాయిస్తూ పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఆ తర్వాత 2023లో సెకండ్ ఫేజ్ పనుల కోసం 2023 ఆగస్టులో మరో 234 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు 545.18 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ప్రొటెక్షన్ వాల్ నిర్మాణం పూర్తి కాలేదు. ఇంకా పనులు కొనసాగుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో లోయర్ మానేరు గేట్లు మొత్తం ఎత్తితే 4 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే ప్రమాదం ఉందని, దీనిని తట్టుకుని ఉండేలా ప్రొటెక్షన్ వాల్ ఉండే పరిస్థితి లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో 1,00,000 క్యూసెక్ల వరదకే కేబుల్ బ్రిడ్జికి సమీపంలోని చెక్ డ్యాం కొట్టుకుపోయింది. ప్రొటెక్షన్ వాల్ విషయంలోనూ ఇదే తప్పు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. మానేరు రివర్ ఫ్రంట్ పనులు చేపట్టిన కాంట్రాక్టర్కు ఇప్పటికే 220 కోట్ల బిల్లులు విడుదల చేయడంలో అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జరిగిన పనులకు, చెల్లించిన బిల్లులకు సంబంధం లేదనే విమర్శలున్నాయి. అలాగే మరో 136.15 కోట్లతో మిగతా ప్రొటెక్షన్ వాల్స్ నిర్మాణానికి టెండర్ పిలువగా మళ్లీ పాత కాంట్రాక్టరే పనులు చేపట్టారు. అలాగే గతంలో కూలిన చెక్ డ్యాం ఘటనలో కాంట్రాక్టర్, ఇంజనీర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే మళ్లీ 59.81 లక్షలతో పనులు చేపట్టడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. కరీంనగర్, సదాశివపల్లి మధ్య వరంగల్ మార్గంలో రాకపోకలు సాగించడంతో పాటు టూరిజం అట్రాక్షన్ గా నిలిపేందుకు 500 మీటర్ల కేబుల్ బ్రిడ్జ్ ని నిర్మించింది అప్పటి సర్కార్. కేబుల్ బ్రిడ్జితో పాటు డైనమిక్ లైటింగ్ సిస్టమ్, అప్రోచ్ రోడ్డుతో కలిపి 224 కోట్లతో పనులు పూర్తి చేశారు. అయితే 2023 జూన్ 23న ప్రారంభించిన కొన్నాళ్లకే బ్రిడ్జిపై రైలింగ్ బీటలు వారడం, తారు లేచిపోవడం, డైనమిక్ లైటింగ్ సిస్టమ్ పనిచేయకపోవడంతో మూన్నాళ్ల ముచ్చటగా మారింది. ఈ క్రమంలోనే నిరుడు కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన ఫిర్యాదుతో సర్కార్ విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ R&B విభాగం డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరుగుతున్న విచారణ తుది దశకు చేరుకున్నట్లు తెలిసింది. మరోవైపు కరీంనగర్ సిటీ నుంచి వచ్చే 3 మెయిన్ డ్రైనేజీలు ప్రస్తుతం నేరుగా మానేరు నదిలో కలుస్తున్నాయి. ఈ డ్రైనేజీ నీళ్లు కలవకుండా ఉండేందుకు సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభం కాలేదు.